మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట గుడ్ ఫెహర్డ్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుతో పాటు సాధారణ జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించారు. పాఠ్య పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు నేర్చుకున్న విద్య భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. న్యాయ అవగాహన కల్పించేందుకు తమ బృందం పాఠశాలకు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయం పైన కొంచెం అవగాహన ఉంటే రేపు మీ కళ్ళ ముందు జరిగే దీన్నైనా కూడా కొంచెం ఎంతో కొంత మీరు ఎదుర్కొని అంటే దానికి ప్రాపర్గా ఏం చేయాలన్నది మినిమం నాలెడ్జ్ మనకు తెలిసి ఉంటే రేపు జరిగే ప్రతిదాన్ని దేనికైనా కూడా మనం ఒక ముందడుగేసి దాని గురించి చెప్పడానికి మా కోర్టు నుండి ముందుగా సీనియర్ న్యాయవాది అక్కడ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన జడ్జి గారికి మరియు న్యాయవాద మిత్రులందరికీ కూడా హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ గారికి, స్టూడెంట్స్కి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అసలు మేము ఎందుకు వచ్చినాం అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? మీకు మీ సార్లు చెప్పినా ఏం చెప్పలేదు. న్యాయ విజ్ఞాన చట్టం, న్యాయం, చట్టం, లాస్. ఇక తెలుగు కంటే ఎక్కువ ఇంగ్లీషే మస్తు అర్థమవుతుంది. ఎక్కడ తయారవుతాయి? పోలీస్ ఎక్కడ మళ్ళీ ప్రవేశపెడతారు? కోర్టులో ఏం జరుగుతుంది? తప్పు చేసిన వాని నిరూపణ అయితే జైలుకి పోతారు. మరి ఇంత ప్రాసెస్ అవసరం? Good boy, Ram. I report. Congrats, madam. Thank you so much. Happy. Happy. Rahul, happy. Madam, okay. Madam ki thanks చెప్తా. Second. ఈ ఫోటో నువ్వు చూసుకుంటావా? Take this round. వాహ్. బాగుంది. బాగుందా? ఒకసారి రోజు పోలీస్ అయినా ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ మేడం ఒక్క నిమిషం. ఎంతసేపు నుంచి హాఫ్ నుంచి వెయిట్ చేస్తున్నారా? నోవా? ఓకే. సో through that lesson you have gained some knowledge. అంటే దాంట్లో ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో అది మీ మైండ్కి వెళ్ళింది, అవునా కదా? అది మీ మైండ్లో ఉందంటే ఏంటిది? దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. బట్ దట్ ఎడ్యుకేషన్ వెదర్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో. ఇప్పుడు మీరు ఒకటి చదువుకున్నారు, సపోజ్ ఒక సైన్స్ చదువుకున్నారు, ఆ సైన్స్లో ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అన్నది మీకు బుక్లో టెక్స్ట్ బుక్లో ఉంది, అది మీ మైండ్కి ఎక్కింది. దట్ ఈస్ కాల్డ్ యూ హ్యావ్ గెయిన్ ద నాలెడ్జ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో హౌ దట్ ఎక్స్పెరిమెంట్ నీడ్ టు బి డన్, how it need to be implemented, how it can be used for the future అన్నదాన్ని ఏంటంటే విజ్డమ్. సో త్రూ నాలెడ్జ్ యూ నీడ్ టు గెయిన్ ద విజ్డమ్, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ మీన్ బై నాలెడ్జ్ అంటే నౌ ఎవ్రీ వన్ వాట్ దే ఆర్ సేయింగ్, యూ నీడ్ టు రీడ్ all the textbooks, whatever the syllabus is there, getting first rank in the class or in the district or in the state, that itself is considered as a knowledge. Whether it can be they can be considered as educated persons, yes or no? If they are getting a certificate, once you pass, you are all of 9th and 10th class, right? Once you get good marks in 9th class, you got a first rank in your class, getting a certificate, whether that is considered as you are educated and you have gained knowledge, only for that purpose you are getting educated.
No. Then what, for what so purpose you are getting educated? Through education what you are gaining? ఏదైతే ఉందో అది కాదు, దాన్ని మించిన ఉన్నది. సో యూ నీడ్ టు బి ఆనెస్ట్, యూ నీడ్ టు బి ఒబీడియంట్, యూ నీడ్ టు బి హంబల్, యూ నీడ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, యూ నీడ్ టు బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. సో దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు జస్ట్ సేయింగ్ దట్ యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మీరు రేపటి రోజున జడ్జ్ అవుతారా, అడ్వకేట్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇవన్నీ దానికన్నా ముందు మంచి హ్యూమన్ బీయింగ్ అవుతారా లేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. సో బీ ఆల్వేస్ యాజ్ ఏ గుడ్ పర్సన్. అంటే మీ యొక్క బుక్స్లో చదువుకుంది ఏదైతే ఉందో, ఆ మంచి ఏదైతే ఉందో అది మీరు ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఉండాలి, రేపటి రోజున ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా ఉండాలి. సో కాబట్టి మీరు ఈ ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్తో పాటు ఆ నాలెడ్జ్ని విజ్డమ్ కింద మార్చేలాగా చేయాలి. ఎస్ ఆర్ నో? సో టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. ఎస్ ఆర్ నో? సో రేపటి రోజున ఇండియా టాప్ పొజిషన్లో డెవలప్ నేషన్లో ఉండాలంటే దానికి కారణం ఎవరు ఉండాలా? మీరందరూ ఉండాలి. కాబట్టి ఇండియా గ్రోత్కి డెవలప్మెంట్ అయ్యే దాంట్లో మీ యొక్క ఎడ్యుకేషన్ని దాంట్లో యూస్ఫుల్ అయ్యేలాగా చేయడానికి ఒక ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న దానిపైన మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వడానికి. అంటే మీరు మంచిగా బతకాల అంటే మంచిగా అంటే ఏంటిది? క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే మంచిది కాదు. వెదర్ యు గాట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ లాస్ట్ ర్యాంక్, వెదర్ యు ఆర్ కన్సిడర్డ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్, మీకు గుడ్ వాల్యూస్ ఉన్నాయా లేవా అన్నది ఇంపార్టెంట్, గుడ్ మోరల్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, గుడ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, మీరు ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, మీరు అందరితో మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్, మీరు ప్రాపర్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారా అన్నది ఇంపార్టెంట్, మీరు ప్రాపర్ డ్రెస్సింగ్ చేసుకుంటున్నారా అన్నది ఇంపార్టెంట్, ప్రాపర్గా మీరు నీట్ మెయింటెనెన్స్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి బుక్ కాకుండా దాని బయట కూడా చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ దానిపైన మీకు జస్ట్ ఒక ఇలా ఉంటుంది అని చెప్పడానికి కోసం అని చెప్పి మా ఒక బృందం అంతా ఇవాళ రావడం అనేది జరిగింది. సో ఈరోజు నేను చూస్తాను యు ఆర్ ఆల్ వెరీ బ్రైట్ అండ్ వెరీ ఎనర్జెటిక్. అండ్ మీరు అందరికి ఈరోజు ఏమైపోయిందంటే ఆల్ టెక్కీ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. ఈరోజు మీకు ఎవ్రీథింగ్, ఆల్ ద క్లాసెస్ వాట్ ఆల్ గోయింగ్ ఆన్ యర్ క్లాస్ రూమ్, ఎవ్రీథింగ్ యు ఆర్ గెటింగ్ ఆన్ యూట్యూబ్. ఎస్ ఆర్ నో? ఇంక ఇక్కడైనా మీ క్లాస్ టీచర్ ఒక్కలే చెప్తారు. అదే మీరు యూట్యూబ్కి వెళ్ళారనుకో 10 మంది క్లాస్ లెక్చర్స్ ఒక 10 డిఫరెంట్ వేస్లో చెప్తున్నారు. సో ఆల్వేస్ యూటిలైజ్ ద టెక్నాలజీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ ట్రై టు గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ నాలెడ్జ్ ఇన్ ఎ సర్టన్ వే విచ్ షుడ్ బ్రింగ్ ద ప్రోగ్రెస్ టు ద నేషన్ అనే దాంట్లో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి అండ్ స్కూల్ కరస్పాండెన్స్ అండ్ ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు.